మరి నాకు చాలా రోజుల నుంచి ఈ పరలోక ప్రార్థన గురించి ఒక్కొక్క వచనము ధ్యానించాలని చాలా ఆశగా ఉంది. మరి దేవుని చిత్తమైతే ఎవ్రీ వెన్స్డే ఇప్పుడు మనం దేవుడు మరి యేసుప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చి శిష్యులు లోకస్వార్త 11:1-2 వచనాలు యేసుప్రభు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారు, ప్రవ్వా మాకు ప్రార్థన చేయడం నేర్పించమని అడుగుతారు. ప్రార్థన చేయడం నేర్పించమంటే వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల యేసుప్రభు వారి శిష్యులు ఆల్మోస్ట్ ఆల్ అప్పటికి వాళ్ళు 20 years అయ్యి ఉండొచ్చు, 15 లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ మేజర్ అయి ఉండొచ్చు. అలాంటి వారే వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు, యేసయ్యని ప్రవ్వా మాకు ప్రార్థన చేయడం నేర్పించు అని అడుగుతున్నారు. అలాగా ప్రార్థన చేయమని నేర్పించమని అడిగినప్పుడు యేసుప్రభు వారికి నేర్పిన ప్రార్థన ఏంటి అని అంటే, పరలోకమందున్న ఆయన స్టార్ట్ చేయడం ఎట్లా చేస్తున్నారంటే, పరలోకమందున్న మా తండ్రి అని స్టార్ట్ చేసి మనం ఏమేం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయలేదని చెప్తున్నారు. అయితే నేను ప్రభు చిత్తమైతే మరి అవకాశం ఉన్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అంటే ఏంటి, మరి ఆయన నామం పరిశుద్ధపరచబడడం అంటే ఏంటి, ఆయన రాజ్యం అంటే ఏంటి, ఆయన రాజ్యం వచ్చునుగాక అంటే ఏంటి, ఆయన చిత్తం పరలోకమందు ఏం నెరవేరుతుంది, భూమి మీద ఏం నెరవేరాలి, ఇలాంటి విషయాలన్నీ ప్రభు చిత్తమైతే మరి ఒక సిరీస్గా చెప్పాలని ఆశపడుతున్నాను. మరి దాని గురించి ప్రార్థన చేయండి. మరి ఇక్కడ యేసుప్రభు వారు మొట్టమొదటిగా ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడమని వారు తలంచుచున్నారు. చాలాసార్లు ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేస్తామంటే, అంటే ఒకవేళ బయట ఎక్కడైనా మనల్ని ప్రార్థన చేయమన్నప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేస్తామంటే, సరే ఒకవేళ నేను సరిగా ప్రార్థన చేయకపోతే అందరూ నన్ను ఏమని అనుకుంటారేమో అని చెప్పి కొన్ని మాటలు కుదుర్చుకుని మంచిగా ప్రార్థన చేయడానికి ట్రై చేస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అంట మన పదాలు ఎలా ఉన్నాయి, మన భాష ఎలా ఉంది అనేది దేవుడు చూడ్డంట. ఆయన చూసేది ఏంటంటే మన హృదయాంతరంగంలో నుంచి మన నోరు మాట్లాడుతుందా లేదా ఆయన చూస్తూ ఉంటాడు. మనం చదువురాని వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మనకు జ్ఞానహీనులం అవ్వచ్చు, మన బుద్ధిహీనులం అవ్వచ్చు, మనకు దేవుడిని ఎలాగ అడగాలో మనకు రాకపోవచ్చు. కానీ ఆయన మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనము ఏదో విస్తరించి మాట్లాడేస్తే లేకపోతే బైబిల్లో వచనాలన్నీ చెప్పేస్తే మన ప్రార్థన ఆలకిస్తాడేమో అని చాలాసార్లు కంగారు పడుతూ ఉంటాం. అయ్యో నేను ప్రార్థన తప్పు చేసేస్తానేమో, ఏమైనా తెలియకుండా చేస్తానేమో, కంగారుగా చేస్తానేమో అనుకుంటూ ఉంటాం. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మన భాష మన తీరు చూడడు, కానీ మన ప్రార్థన ఎలాంటి పెదవుల నుంచి వస్తుంది, అది హృదయాంతరంగం నుంచి వస్తుందా, నిజమైన పెదవుల నుంచి వస్తుందా, నిజంగా మన ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి అన్యజనుల వాళ్ళే వీళ్ళందరినీ ఎవరైతే విస్తరించి మాట్లాడతారో వాళ్ళందరినీ దేవుడు ఏమని పోలుస్తున్నాడండి, అన్యజనులుగా మాట్లాడుతున్నాడు. అన్యజనులుగా మనం విస్తరించి మాట్లాడద్దు అని చెప్తున్నాడు. అయితే దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, మీరు ఇలాగో ప్రార్థన చేయండి అన్నప్పుడు ఫస్ట్ మాట ఏం మాట్లాడుతున్నాడండి, పరలోకమందున్న మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి అంటే చాలాసార్లు మనం మన జీవితంలో దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం దేవుని దగ్గరికి ఎలా రావాలంట, ఆయన దేవుడు అనే భావంతో కాకుండా, దేవుడు ఆ అడ్డుతెరని ఎప్పుడైతే ఆ సిలువలో కొట్టివేశారో ఆ బంధాన్ని మనకి ఏం చేశాడంట, డైరెక్ట్గా కనెక్షన్. ఇప్పుడు మనం ఎలాగైపోయాం, కుమార్తెలుగా ఆయనకి తీర్చబడ్డాం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యంగా వెళ్ళాలంట. ఎలాగా, ఆయన నా తండ్రి. ఏమని వెళ్ళాలండి, హీఈస్ మై ఫాదర్ అంటే మన జీవితంలో ఆయన నా తండ్రి అని చెప్పి ధైర్యంగా ఆయన దగ్గర కూర్చుని మాట్లాడడం, ప్రార్థన చేసుకోవడం, లేకపోతే ఆయన ఏం కోరుకుంటున్నాడో దాన్ని మనం అడగడం, ఇవన్నీ మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఒక తండ్రిగా ఆయన గుర్తించి మనం ప్రార్థన చేయాలంట. అంతేకాకుండా ఒక దేవుడిగా గుర్తించి, అమ్మో ఆయన ఏమైనా కొట్టేస్తాడేమో, నన్ను తిట్టేస్తాడేమో, ఇది అడిగితే నన్ను ఏమన్నా ఇచ్చేస్తాడేమో అని చెప్పి భయంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళనవసరం లేదు కదా. ఆయన కుమార్తెలుగా మనం తీర్చబడ్డాం గనక మనం ధైర్యంగా కృపాసనం దగ్గరికి వెళ్ళి తండ్రి అబ్బా అని మొరపెట్టుకుంటున్నాం. అంటే మనకి దేవుడు ఆ బంధాన్ని ఇచ్చాడు, మనం తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని. ఆయన పరమసింహాసనము, దేవుడు, సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు, కుమార్తెలుగా చేసుకున్నాడు. కాబట్టి మనకి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే దేవుని నామంలో బాప్తిస్మం పొంది ఆయన కుమారులుగా స్వీకరించబడ్డారో వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ ఏంటంటే, మనము దేవుడిగా కాకుండా ఒక తండ్రిగా పిలుచుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి తండ్రి అని పిలుచుకోవడానికి మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏదో భారంగా కష్టంగా మనం వెళ్ళాం. ఇప్పుడు మన తండ్రి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా మన తండ్రి ఉన్నప్పుడు మనం ఎలా అడుగుతాం, ఆయన దగ్గరికి వెళ్ళి చాలా ఫ్రీగా మాట్లాడతాం. నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది అవసరం ఉంది, లేకపోతే నాన్న నాకు చాలా ఫ్రీగా మాట్లాడతాం కదా. ఎవరైనా బిడియంగా మాట్లాడతారా?
భయంగా మాట్లాడతారా? ఎంత ఫ్రీగా మాట్లాడతారు? అలాంటి యాక్సెస్ ఉందంటే మనకి దేవునితో మాట్లాడుకునే యాక్సెస్ దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోకంలో మనము తండ్రి అని ఇద్దరినే పిలవగలుగుతాం. ఈ లోకంలో తండ్రి అని ఇద్దరినే పిలవగలుగుతాం. ఎవరిని పిలవగలుగుతాం? ఈ లోకపు తండ్రిని తండ్రి అని పిలవగలుగుతాం, పరలోకం అన్న తండ్రిని తండ్రి అని పిలవగలుగుతాం. కానీ మిగతా రోడ్డు మీద వెళ్తాం వాళ్ళని తండ్రి అని పిలుస్తామా? ఎవరైనా పిలుస్తారా? పిలవరు. కానీ అమ్మ అని అందరినీ అంటాం. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా అమ్మ అంటాం. ఇంట్లో ఉన్న కూతురు నేను అమ్మ ఇలా రానా, అమ్మ ఇచ్చేయమ్మ. భార్యను కూడా కొంతమంది అమ్మ అంటారు. కొంతమంది బయట వెళ్ళే వాళ్ళని కూడా ఎవరైనా అమ్మ ఇలా రా అంటారు కదా. అంటే అమ్మ అనే పదాన్ని అందరికీ ఉపయోగిస్తారు. కానీ తండ్రి అనే పదాన్ని మట్టుకి కేవలము శరీరక సంబంధమైన తండ్రిని, అంతేకాకుండా దేవుడిని మాత్రమే తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందుకనే ఈ తండ్రి దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఎంత ధైర్యంగా రావచ్చు అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. యాకోబు రాసిన పత్రిక. మరి ఈ వాక్యాలన్నీ మనకు తెలిసినవే అయినప్పటికీ కొన్నిసార్లు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో సరైన రీతిలో మన ప్రార్థన చేయడం ఏ విధంగా మనం చేయాలో, ఎలా దేవుణ్ణి అడగాలో అనేది నేర్పించడానికి కొన్నిసార్లు పదే పదే ఆ మాటలే మనకు వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా బోర్గా ఫీల్ అవ్వద్దు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియ సహోదరులారా, మీరు ఏమైపోద్దంట? మోసపోవద్దు. మనం ఏమవ్వాలంటే మోసపోకూడదంట. ఎందుకు మోసపోకూడదంట? ప్రతి శ్రేష్టమైన ఈవియు ఎక్కడి నుంచి వస్తుందంట? మనకి పరసంబంధమైన దేవుని దగ్గర నుంచి వస్తుందంట. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే. అంటే ఈ లోకంలో మనము మంచిగా జీవించాలి, ఏది జరగాలన్నా కూడా సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మన లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు కావాల్సిన ప్రతి అవసరత కూడా ఎవరు తీరుస్తాడు? మన కష్టం. నేను ఉద్యోగం చేసుకున్నానండి కాబట్టి నాకు నెలకు జీతం వస్తుంది కాబట్టి నా కుటుంబాన్ని నేను రన్ చేసుకుంటున్నానండి. లేకపోతే నాకు బలం ఉందండి, నేను చాలా మంచిగా పని చేస్తున్నానండి, ఆరోగ్యం ఉంది, చాలా మంచిగా నడుస్తున్నాను. ఇవన్నీ మనకు ఎవరు ఇవ్వాలంట? దేవుడు అనుగ్రహించాలి. మన సొంత శక్తి చేత కానీ బలము చేత కానీ మనం ఏమీ చేయలేం. మనం అనుకుంటాం చాలాసార్లు, అరే నేను ఇంత చదువుకున్నాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే నాకు నా తల్లిదండ్రులు ఇంత ఆస్తి ఇచ్చారు కాబట్టి నేను ఆస్తిపరుడిని అయ్యాను అని మనం అనుకుంటాం. కానీ అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడంట ఆయన బిడ్డలకి. ఆయన బిడ్డలకి సమకూర్చినప్పుడు శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే ప్రతిదీ అంటే మనం తినే ఆహారం దగ్గర నుంచి పడుకునే మంచం వరకు అన్నీ కూడా ప్రతి ఈవిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన చిత్తానుసారంగా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. తండ్రి యొద్ద నుండి వచ్చును. అందుకనే మనం ఏం చేయాలి? ఆయన నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అంటున్నాడు ఫస్ట్ స్టార్టింగ్ వచనంలో. అంటే మనం మోసపోతూ ఉంటాం. మనం ఏమని మోసపోతూ ఉంటామంటే చాలాసార్లు ఇది నా బలం, నా శక్తి, నా సంపాదన, నాది అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు మైండ్లో ఎప్పుడు ఉండవలసింది నా బలం కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా ఉద్యోగం కాదు, దేవుడు నన్ను పోషిస్తున్నాడు కదా. చాలామంది జీవితాల్లో చూస్తున్నప్పుడు మరి అందరూ అన్యులు సంపాదించుకుంటున్నారు, మనము సంపాదించుకుంటున్నాం. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మన జీవితంలో దేవుడు ఉన్నాడు గనక మన జీవితంలో కొద్దిగా ఉన్న మన సంపాదన అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. 4 పూట్ల హాయిగా మనం తినగలుగుతున్నాం. బయట లక్షల కోట్ల ఆస్తులున్న వారి జీవితాల్లో ఏముందండి? మందులే మిగులుతారు, ఆహారం తీసుకోలేరు, వారి జీవితాల్లో కంటి నిండా నిద్రపోలేరు. అంటే మన జీవితంలో అలా సుఖంగా జీవించాలి మన జీవితంలో అంటే మనం ఏం కలిగి ఉండాలి? దేవుడు మనకి సహాయం చేయాలి. దేవుడు మనకి తండ్రిగా ఉన్నప్పుడు మన ప్రతి అవసరత ప్రతి ఇవి ఆయన ఏం చేస్తాడంట? అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. అయితే చాలాసార్లు మన జీవితంలో తండ్రిని మనం చాలాసార్లు ఇంట్లో తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో పెద్ద ఎవరండి? తండ్రేనా? ఎవరికైనా పిల్లలకి ఏదైనా తప్పు చేశారనుకో తల్లి ఏం చేస్తుంది? రే ఉండరా మీ నాన్నకి చెప్తాను అంటారు కదా. చాలా మట్టుకి 99%లో చాలామంది ఇంట్లో తండ్రి మరి అధికారిగా ఉంటాడు. మన జీవితంలో కూడా మన పరమ తండ్రి మనకి ఎలా ఉండాలంట? మనకి అధికారిగా ఉండాలంట. ఆయన దగ్గరికి వెళ్ళి సమస్తం భయంతో కూడిన భక్తి చేయాలంట. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు స్వాతంత్రం ఉంటుంది, అదేవిధంగా భయం కూడా
ఉంటుంది. మన జీవితంలో మరి ఈ దేవుడు అనుగ్రహిస్తాడు, ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అన్నప్పుడు గలతీలకు రాసిన పత్రిక 4:1 మనం చూస్తే, మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునకు ఏ భేదము లేదు. ఏంటంట ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను చెప్పినది ఏమనగా, అంటే మనం ఎప్పుడు తండ్రి కుమారులుగా మార్చబడతాం అనే మాట నేను చెప్తున్నాను. నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఏంటంట మనం బాలులుగా ఉంటే మనకి ఏం లేదు, వారసత్వ హక్కులు మనకి రావు. మనం ఎలా మార్చబడాలి? కుమారులుగా మార్చబడినప్పుడే దేవుని యొక్క వారసత్వపు హక్కులు మనకు వస్తాయి. ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు. వారసుడు అన్నిటికీ కర్త. వారసుడు అంటే ఏంటి? ఇన్హెరిట్ చేసుకునే ఆస్తి అంతటికి కుమారుడు కుమార్తె స్వాస్యంగా తీసుకుంటారు. అన్నిటికీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అర్హులే, కానీ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఆస్తి రాసేటప్పుడు తల్లిదండ్రులు ఎవరికి రాస్తారండి? మేజర్ అయిపోయాక రాస్తారా, మైనర్కి రాస్తారా? ఒకవేళ తల్లిదండ్రులకు ఆరోగ్యం పాడైపోయి చనిపోయే పరిస్థితి వస్తే పిల్లలు చిన్నగానే ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మేజర్ అయిపోయిన తర్వాత 18 years తర్వాత వాళ్ళకి ఈ హక్కుని, ఈ ఆస్తిని ఇవ్వండి అంటారు. అంటే మేజర్ అయిన తర్వాతే ఆస్తి అనేది వాళ్ళకి చెందుతుంది. అలాగే దేవుని దగ్గరికి వస్తున్న మనము కూడా మనం బాలులుగా ఉంటే మనం ఎలాంటి వారమంట? ఆ యొక్క దాసులుగానే ఉంటాం. దాసుల కంటే ఇంకా తక్కువే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో పని చేస్తున్నాడు ఒక దాసుడు, పని చేస్తున్నాడు, కొడుకున్నాడు. కొడుకు వచ్చి ఒక 100 రూపాయలు అడిగాడు అనుకో, తండ్రి వెంటనే ఏం ఆలోచిస్తాడు? అరే వీడు ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు అని ఆలోచిస్తాడు. అరే దాసుడు వచ్చి అడిగాడు అనుకో, అయ్యా 100 రూపాయలు ఇవ్వండి అంటే వెంటనే ఇచ్చేస్తాడు. అంటే నువ్వు బాలుడిగా ఉంటే మన పరిస్థితి ఏంటంటే దాసుడి కంటే తక్కువగా ఉన్నట్టే. అందుకనే మనం వారసులుగా మార్చబడాలంట. ఏంటండి? మనము వారసులుగా మార్చబడాలి. వారసులు అయితేనే మనం తండ్రి చేత మనము ఆ యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. కాబట్టి తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనంలో ఉండను. అటువల్లనే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అదంతా మనకు తెలిసిన విషయమే. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు కదా. ఇక్కడ ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు. మనం బాలురుగా ఉంటే దేవుని యొక్క హక్కులు లేకపోతే దేవుని యొక్క అధికారం మనము పొందుకోలేము. మనం ఏ స్థాయికి ఎదగాలంట? కుమారుని స్థాయికి మనం ఎదగాలి. ఆ కుమారుని స్థాయికి మనం ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు ఏమైపోతాం? మనం దాసులుగా ఉండం, బాలులుగా ఉండం. మనం ఎలా ఉంటామంట? కుమారులుగా ఉంటాం. కుమారులుగా ఉంటే దేవుని యొక్క వారసత్వపు హక్కులన్నీ కూడా మనయే. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి దేవుని కుమారులుగా మనం బ్రతకాలి. దేవుని కుమారుడుగా, నేను కుమారుడు అన్నప్పుడు కుమార్తెలు లేరా అంటే, అక్కడ దేవుడు గలతీలు రాసిన పత్రికలు ఏమంటాడు? ఆయనకి స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు. ఆయన అందరినీ ఒక రూపంలోనే చూస్తున్నాడు అంట. కాబట్టి కుమారుడు అన్నప్పుడు కుమార్తెలు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతున్నారు. కాబట్టి మన జీవితంలో మనం అందరము కూడా ఎక్కడికి ఎదగాలి? కుమారుని స్థాయిలోకి ఎదగాలి. ఆ కుమారుని స్థాయిలోకి ఎదగాలి అని అంటే ఎవరిని కుమారులని పిలుస్తారు? ఎవరిని కుమారులని పిలుస్తారంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5:44. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మొట్టమొదటి కండిషన్ ఏంటండి? మనం కుమారులుగా మార్చబడ్డాం. మనం చాలాసార్లు బాప్తీసం తీసేసుకున్న తర్వాత నేను దేవుని కుటుంబంలో చేర్చబడ్డాను, నేను దేవుని కుమారుణ్ణి అంటాం కదా. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనం దేవుని కుమారులుగా మనం ఉండాలి అని అంటే మొట్టమొదటి ఏంటి? మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మన జీవితంలో మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకో, మనం దేవుని కుమారులమైనట్ట. వాక్యం ఏం చెప్తుంది? మనం దేవుని కుమారులమైతే మనకెవరు శత్రువులు ఉండకూడదు. మన శత్రువుల కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అంటే మన జీవితంలో దేవుని స్వారూప్యంలోకి ఎదగాలంట. ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కుమారుడిని ఎవరైనా చూసినప్పుడు అరే అచ్చం మీ పోలికలనే అన్నారనుకో ఎవరైనా
ఎంత ఫీల్ అయిపోతాం, నా కొడుకు నాలా ఉన్నాడు అనుకుంటాం, చాలా ఫీల్ అయిపోతాం కదా. చాలామంది కొన్నిసార్లు కాంపిటీషన్ వస్తూ ఉంటుంది పేరెంట్స్కి. పిల్లలు తండ్రి పోలికలో ఉన్నారో తల్లి పోలికలో అందరూ చెప్తున్నారు అనుకో, అరే నా పోలికలో పుట్టలేదు పిల్లలు అని ఫీల్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అంటే చాలాసార్లు ఆ కాంపిటీషన్ వస్తుంది, ఎందుకు, అయ్యో నా పిల్లోడు నా పోలికలో ఉంటే ఎంత బాగుండు అనుకుంటాం. అలాగే పరలోకపు తండ్రి కూడా మనల్ని ఎలా చూస్తున్నాడంట, ఆయన పోలికలో మార్చుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన పోలికలోకి మార్చబడాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన కుమారులుగా మనం మారాలంటే ఆయన గుణ లక్షణాలు మనలో కలిగి ఉండాలి కదండి. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం జీవించాలంటే ఆయన యొక్క గుణ లక్షణాలు మనలో కలిగి ఉండాలి. ఆయన గుణ లక్షణాల్లో మొదటి గుణ లక్షణం ఏంటి? క్షమించడం. మన శత్రువుల్ని మనము క్షమించడం, మన హింసిస్తున్న వారి కొరకు మనము ప్రార్థన చేయడం. మరి యేసుప్రభువు వారు తండ్రికి ఎలా ఉన్నాడు? కుమారుడుగానే, జగదేక కుమారుడుగా ఉన్నాడు, ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు యేసయ్య తన తండ్రికి. ఎందుకు? ఆయన అంత హింస పొందుతున్నప్పుడు, అంత తన మీద అంత భయంకరమైన కొరడా దెబ్బలున్నాయి, శరీరం అంతా మరి భయంకరమైన నలిగిపోయింది, అంత మాంసం ముద్దగా తయారైపోయింది, ఆయన ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది. ఇంకా తన జీవితంలో మొత్తం ఎంత భయంకరమైన ఓపిక లేని పరిస్థితిలో కూడా, అంత కఠినమైన పరిస్థితిలో కూడా ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటి? మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము. అంటే ఒక విశ్వాసిగా, దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా, దేవునిలో నేను దేవుని కుమార్తెనని గర్వంగా చెప్తాం మనం. నేను దేవుని కుమార్తెనండి, దేవుని కుమారుని గర్వంగా చెప్తాం. అయితే దేవుని కుమారుడుగా కుమార్తెగా మనం జీవిస్తున్నామని చెప్తే మనలో మనకేముండకూడదు? పగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. నీ పొరుగు వారిని నువ్వేం చేయాలి? ప్రేమించగలగాలి. వారు నీకు ఎంత హింస చేసినా, వారు నీకు ఎంత ద్రోహం చేసినా, వారి నీ మీద ఎంత నిందలు వేసినా నువ్వేం చేయగలగాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని క్షమించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా చూడు ప్రభా వాళ్ళు నన్ను నిన్నే మాట్లాడినారు అని దేవుని దగ్గరికి వెళ్ళి మనం దేవునికి అర్జీ పెడతా ఉంటాం కదా, కంప్లైంట్ చేస్తూ ఉంటాం. మనం దేవుడు ఏం చేశాడు? మనల్ని అలాంటి విషయాలు వచ్చి ప్రార్థన చేయమన్నాడా? పగ తీర్చుకోవడం ఆయన పని, ఆయన తీర్చుకుంటాడా తీర్చుకోడా తర్వాత విషయం. మనం మట్టికి వాళ్ళని ఏం చేసేయాలంట? క్షమించేయాలి. అక్కడికక్కడికి క్షమాపణ మనం పొందుకోలేకపోతే మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము ఈ దేవునికి అర్హులంగా మేము ఉండలేం. కాబట్టి మన శత్రువుల కొరకు మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ మన చేతులు ఎత్తాలంట, ఎల్లప్పుడూ దేవుని కొరకు, వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మన శత్రువుల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అయ్యో శత్రువులే లేరండి మాకు, అసలు మాకు అలాగంటారు ఏంటి, మాకు అసలు ఎవరు శత్రువులు లేరనే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేకుండా ఉండరు కదా. చాలా అంటే శత్రువు అంటే ఏదో పెద్ద భయంకరంగా మనల్ని కొట్టేసేయడం చంపేసేయడం కాదు. కొన్నిసార్లు మన పక్కన ఉన్న వాళ్ళు మన మాటలతో హింసిస్తున్నారండి, వాళ్ళే మనకు శత్రువులుగా మారిపోతారు. కొన్నిసార్లు మన భర్తలే మనల్ని బాగా మాటలతో వాళ్ళే శత్రువులుగా మారుతారు, భార్యలే శత్రువులుగా మారిపోతారు, పిల్లలే శత్రువులుగా మారిపోతారు. సో వాళ్ళందరినీ కూడా మనం అంటే సరే కుటుంబ సభ్యులు అంటే మనం భారంగా ప్రార్థన చేస్తాం. అరే బయట వాళ్ళు అన్నారనుకో, మన అత్తగారో మన బంధువులో మన అన్నదమ్ములో మనల్ని అన్నారనుకో, మనం ఏం చేస్తాం? ప్రవ్వా నన్ను ఈ మాట అన్నారు ప్రవ్వా, నేను ఎంత న్యాయంగా జీవిస్తున్నాను, ఎంత ఉపవాసాలు ఉంటున్నాను, నీ సన్నిధికి ఎంత ఖచ్చితంగా వస్తున్నాను, నన్ను ఇన్ని మాట అంటున్నారు ప్రవ్వా, ఒకసారి నువ్వు చూసుకో ప్రవ్వా, వాళ్ళు నాశనం చేసే ప్రవ్వా, వాళ్ళని పైకి ఎదగనివ్వకు ప్రవ్వా. అలాంటి ప్రార్థనలు చేస్తే దేవుడికి ఇష్టమైన ప్రార్థన? దేవుడికి అది అయిష్టమైన ప్రార్థన. ప్రవ్వా పోలే తెలుసో తెలియక చేసేసారు ప్రవ్వా, నాకు క్షమించే మనసు నాకు దయచి, క్షమించే గుణాన్ని నాలో పెట్టు. ఎలాంటి వారినైనా క్షమించే గుణము దేవుడు మనకి ఇస్తే తప్ప మనం క్షమించలేం. తాగొచ్చే భర్త ఇంటికి భార్యను బాగా కొడుతున్నాడు అనుకో, భార్యను క్షమించమ్మా అంటే ఏం చూస్తుంది? మనల్ని ఏమంటది? పైనుంచి కింద వరకు చూసి ఏం చెప్తున్నావమ్మా నాతో, నేనా పడేది బాధ నువ్వా అంటది కదా. అంటే వారి జీవితాల్లో అలాంటి వారితో కూడా దేవుని ప్రేమ నిండుకున్నప్పుడు, ఒక భార్య అంట తన భర్త చాలా తాగొస్తున్నాడు అంట, రోజు తాగొచ్చి కొట్టడమే, ఇంకా అతని ఇంటికి వస్తున్నాడంటే ఆమె గడగడ వణికిపోయేది. అలాంటి భార్యకి పాపం అంతా కొడుతున్నా లెగిసి ఆమె కోసం వండి మంచి మంచి కూరలు వండి భోజనం పెట్టినా కూడా కొన్నిసార్లు తన్నేసేవాడంట, ఇసిరేసేవాడంట, కొట్టేవాడంట. అయినా కూడా అంతే ఓపికగా దేవుని సన్నిధిలో, ప్రవ్వా నాకు ఓపిక దయచి, నా భర్తను క్షమించే గుణమి, అతనిలో ఉన్న శాతాన్ని బంధించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీరుతో ఆ బిడ్డ ఎన్ని రోజులు ప్రార్థన చేస్తుందో, ఒకరోజు బార్ షాప్లోకి వెళ్ళి తాగుతున్నాడంట మంచిగా.
భయంకరంగా బార్ షాప్లో కూర్చొని తాగుతూ ఉంటే ఆ యొక్క భార్య చేసిన ప్రార్థన ఆ రోజు అతన్ని తాకి ఆ యొక్క బార్ షాప్లోనే వామిటింగ్ చేసేసుకున్నాడంట. అంటే భయంకరమైన వామిటింగ్ చేసుకుని అతనికి ఎలాంటి అసహ్యత వచ్చిందంటే, ఛీ ఈ మందంటే నాకు ఇంకా అసలు నేను జీవితంలో నేను తీసుకోను, అంత విరక్తి వచ్చిందంట ఆ రోజు. ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చాడంట. ఇన్ని రోజులు నిన్ను శ్రమ పెట్టాను, ఇన్ని రోజులు నిన్ను కష్టపెట్టాను, ఇన్ని రోజులు నేను కొట్టాను, దయతో నన్ను క్షమించు అని అడిగాడు. ఎందుకు ఆ విధంగా ఆమె భర్త యొక్క ప్రేమను పొందుకోగలిగిందంటే ముందు తను క్షమించగలిగింది. ఈ కాలంలో చాలామందికి ఇగో, వాళ్ళు నన్ను కొడితే నేను బతకలేనా, నేనెందుకు ఉండాలి, కొడుతుంటే తిడుతుంటే నేనెందుకు పడి ఉండాలి. కానీ తల్లిదండ్రులు కూడా అట్లనే చెప్తున్నారు, అమ్మ కొట్టేవాడి దగ్గర నువ్వెందుకు ఉంటున్నావు, వచ్చేసాయి, వాళ్ళు వాడితే నువ్వెందుకు తిట్లు తినాలి, వచ్చేసాయి కదా. మన జీవితంలో దేవుడు నేర్పించిన ప్రేమ, మన శత్రువుల్ని మనం ఏం చేయాలి, ప్రేమ. మన జీవితంలో దేవా నాకు ప్రేమ అంటే ఏంటో చూపించు, లేకపోతే నేను ఇతరుల్ని ప్రేమించే భాగ్యం నాకు ఇయ్యని ప్రార్థన చేస్తున్నాం అనుకో, దేవుడు రివర్స్లో యాక్షన్ చేస్తాడు. మనకు ఎలాంటి వారిని ఇస్తాడంటే మన చుట్టూరు మనల్ని నిందించే వాళ్ళని, బాధ పెట్టే వాళ్ళని పెడతాడు. ఎందుకు, నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు, ప్రభా నాకు ప్రేమించడం నేర్పించు అని ప్రార్థన చేస్తున్నావు. నీకు ప్రేమ ఎప్పుడు వస్తుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళని నిందిస్తుంటే, నిన్ను బాగా బాధ పెడుతుంటే అప్పుడు నీకు ఏమొస్తుంది, ప్రేమించడం అంటే ఏంటో తెలుస్తుంది. అంటే దేవుడు ఎప్పుడు కూడా మన పద్ధతిలో మనం ఆయన పనిచేయడు, ఆయన పద్ధతి ఎప్పుడు కూడా డిఫరెంట్గానే ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఆ ప్రేమ అనేది మనం పొందుకుని, ఆ క్షమాపణ, మనల్ని దేవుడు ఏ విధంగా ప్రేమించాడో, ఏ విధంగా మనల్ని దేవుడు క్షమించాడో, మనం ఎంత ఘోర పాపలుగా ఉన్నప్పుడు దేవుడు మనకు క్షమించాడో, మనము కూడా ఆ విధంగా క్షమించబద్దులమై ఉన్నాము. ఆ క్షమాపణ, ప్రభువా నాకు కూడా అటువంటి గుణమును నాకు దయచేయి. అలాగా క్షమించే గుణం ఉంటే గొడవలు ఉంటాయండి కుటుంబాల్లో, ఏమన్నా ఇగోలు ఉంటాయా, పోన్లే పోతే అన్నే అంటే అన్నాడులే, మా భర్త ఏదో ఫ్రస్ట్రేషన్లు అనేసాడు, లేకపోతే నా భార్య ఏదో చికాకులు అనేసింది అని ఏమైపోతారు, కుటుంబంలో సర్దుబాటు అయిపోతుంది. అలా కాకుండా వీళ్ళు ఎందుకు నన్ను అన్నారు, అసలు నీ పరిస్థితి ఏంటి, నీ స్థితి ఏంటి, ఏదైనా కోపం వచ్చిందనుకో భార్యాభర్తల మధ్యలో, ఎక్కడికి వెళ్ళిపోద్దా గొడవ, అసలు నీ బతికేంటి, నీ స్థితి ఏంటి, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఈ స్థితిలోకి వచ్చావు కదా, నన్ను చేసుకున్న తర్వాతే నీకు ఆస్తి వచ్చింది, నన్ను చేసుకున్న తర్వాతే నీకు ఉద్యోగం వచ్చింది, నన్ను చేసుకున్న తర్వాతే నీకు డబ్బులు ఉంటున్నాయి అనే భార్యలు లేరా, అనే భర్తలు లేరా? అంటే మన జీవితంలో అలా ఎత్తు పొడుపు మాటలు మనం మాట్లాడుతున్నామంటే మనలో ఇంకా దేవుని ప్రేమను మనం రుచి చూడలేదు. అలా దేవుని ప్రేమను రుచి చూసిన వాళ్ళు, దేవుని క్షమాపణ నిజంగా వాళ్ళు హృదయంలో అనుభవించిన వాళ్ళు ఎదుటివారిని ఆ విధంగా నిందించరు, ఎదుటివారిని ఆ విధంగా బాధించరు. అరే నేను కూడా అలాంటి పరిస్థితిలో ఒకరోజు ఉన్నాను కదా, నేను కూడా ఒకరిని క్షమించలేని స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను క్షమించాడు కదా, ఘోరమైన పాపిని నన్ను దేవుడు క్షమించినప్పుడు ఈ పక్కన నా భర్తని నేను ఎందుకు క్షమించలేకపోతున్నాను, నా భార్యని నేను ఎందుకు క్షమించలేకపోతున్నాను, లేదా నా పొరుగువారిని నేను ఎందుకు క్షమించలేకపోతున్నాను అన్న జ్ఞానం మనకి వస్తుంది. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా మనం దేవుని కుమారులుగా మనం ఉండాలి అంటే మొదటిగా మనకు ఉండాల్సిన గుణం ఏంటి, శత్రువుల్ని ప్రేమించాలి. వారి కొరకు మనం ఏం చేయాలంట, ఓన్లీ క్షమించమని చెప్పలేదు, అక్కడ ఏమని చెప్పాడు, ప్రార్థన కూడా చేయమన్నాడు. ప్రార్థన కూడా చేయమన్నాడు. ఏమని, ప్రభా వారిని ఆశీర్వదించు ప్రభా, వారిని దీవించు ప్రభా, నన్ను తిట్టారు పర్లేదు, నన్ను కొట్టారు పర్లేదు, నన్ను నా మీద అబద్ధ సాక్ష్యం పలికారు ప్రభా, అయినా కూడా వారికి ఆరోగ్యం ఇయ్యి ప్రభా, వారికి దీవెన ఇయ్యి ప్రభా, వారి కుటుంబాన్ని దీవించు ప్రభా అనే ప్రార్థన దేవుడు మెచ్చే ప్రార్థన కదా. మన జీవితంలో అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత పులకరిస్తాడంటే, ఎంత ఆనందిస్తాడంటే, అరే నా బిడ్డ ఎంత స్థాయికి ఎదిగింది కదా. అలాంటి ప్రార్థనలు అంటే దేవునికి ఎంత ఇష్టంగా ఉంటాయి అంటే, ఆయన జీవితంలో అరే నా బిడ్డ సంపూర్ణతలోకి ఎదుగుతుంది అన్న సంతృప్తి దేవునికి కలుగుతుందంట మనల్ని చూసినప్పుడు. కాబట్టి మన జీవితంలో మన శత్రువుల కొరకు మనం ప్రేమించాలి, అంతేకాకుండా వారి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మరి రెండవదిగా చూసుకుంటే దేవుని కుమారులుగా ఉంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. 5వ అధ్యాయం 9వ వచనంలో మత్తయి సువార్తలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. పరచడం చాలాసార్లు ఏదైనా గొడవ అవుతుంది అనుకో, ఇంకా ఆ అగ్గిని ఇంకా రాజేసే వాళ్ళే ఉంటారు తప్ప సమాధానపడదాం, ఏమోలే అలాగ ఉండలేండి, పర్వాలేదులేండి, అలా కాదు అయి ఉంటుంది, ఎలాగ అయి ఉంటుంది అని సమాధానపరిచే వాళ్ళు ఎంతమంది ఉంటారు మన జీవితంలో? యేసుప్రభువు వారు మనం పాపులం, మనం దుర్మార్గులం, ఆయనకి సమీపంగా అసలు రాలేని పరిస్థితిలో ఉన్నవారం. అలాంటి వారిని యేసుప్రభువు వారు కల్వరి శిలువలో మరణించడం ద్వారా మనకి దేవునికి ఆ యొక్క సమాధాన స్థితిని దేవుడు
అనుగ్రహించాడు. ఒకవేళ యేసుప్రభువారు ఈ లోకానికి రాకుండా ఉండుంటే, ఆ సమాధానం, ఆ యొక్క ఎడబాటు గనక మన జీవితంలో ఉండిపోయి ఉంటే, మనం ఎప్పటికీ దేవుణ్ణి కలుసుకునే వారము కాదు. కానీ యేసుప్రభువారు రావడం వల్ల ఆ సమాధానం, తండ్రితో సమాధానాన్ని దేవుడు మనకి ఏర్పరిచాడు. కాబట్టి మన జీవితంలో సమాధానపరచువారు ధన్యులు. మన జీవితంలో ఎక్కడైనా ఎవరైనా కొట్లాటాడుకున్నప్పుడు ఇంకా వారిని రెచ్చగొట్టేసి మాట్లాడి, వాళ్ళు అన్నారండి, ఇదే మాట అన్నారండి, నేను విన్నానండి, వాళ్ళతో అది చెప్తున్నప్పుడు నేను విన్నానండి అని ఇంకా దాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా, అలా కాదులేండి, ఇలాగ అయ్యి ఉండదు, వాళ్ళు అలా ఫ్రస్ట్రేషన్లో ఇంకో మాట మాట్లాడుంటారు, మీరు తప్పు విని ఉంటారు అని ఏం చేయాలంట? సమాధానపరిచేయాలంట. అలా సమాధానపరిస్తే మనం ఎవరం అవుతాం? దేవుని కుమారులు అవుతాం. కాబట్టి పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుస్తున్నాం కదా, తండ్రి అని పిలవాలంటే మనం ఎలా ఉండాలి? కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మన జీవితంలో మొట్టమొదటిగా మనకు ఉండవలసిన లక్షణం ఏంటి? క్షమాపణ గుణం. మన శత్రువులను ప్రేమించే గుణం ఉండాలి. మన శత్రువుల కొరకు ప్రార్థన చేసేవారంగా ఉండాలి. రెండవదిగా సమాధానపరిచేవారంగా ఉండాలి. మూడవదిగా చూసుకున్నట్లయితే, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఏంటండి? ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ ఏమవుతారంట? దేవుని కుమారులు అనబడుదురు. మన జీవితంలో మరి దేవుని ఆత్మచేత నడిపింపబడ్డం, మన అంతరంగ పురుషుడు కదా, మన అంతరంగ పురుషుడు మనతో ఏం చేస్తాడు? ప్రతి నిమిషం మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుని స్వరము మన జీవితంలో బయట ఎక్కడి నుంచో రాదు. యేసుప్రభువాన్ని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నారు. ఆయన నివసిస్తున్నప్పుడు ఆయన మెల్లనైన స్వరము వినబడుతూనే ఉంటుందంట. కానీ ఆ మాటను గ్రహించలేకపోతున్నారంట జనాలు. ఆ మాటను వాళ్ళు వినలేని స్థితిలో ఉన్నారంట మన జీవితంలో. అందుకనే ఆత్మచేత నడిపింపబడ్డం. ఆత్మచేత నడిపింపబడ్డం అంటే గాలి ఎటు వీస్తుందో ఎవరికి, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదంట. అది ఎటు వెళ్తుందో ఎవరికి కూడా తెలీదు. అలాగే ఆత్మతో నింపబడిన వ్యక్తి ఆత్మ స్వాధీనంలో ఉండి ఏం మాట్లాడతాడు? దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుని ఆత్మ మన జీవితంలో పొందుకున్నామా లేదా? దేవుని ఆత్మ గురించి అవగాహన మనకు ఉందా లేదా? పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మతో మనం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఫస్ట్ మన హృదయాంతరంగం మారిపోతుంది. మన అంతరంగము శుద్ధి అయిపోతుంది. మనం క్లీన్గా ఉంటాము దేవుని ఎదుట. కాబట్టి మన జీవితంలో దేవుని ఆత్మచేత మనం నిరంతరము నడిపింపబడాలి. మన ఆత్మచేత, మన ఆలోచనల చేత కాదు, దేవుని ఆత్మచేత మనం ఏం చేయాలంట? మనం నిరంతరము మనము నడిపింపబడదాం. వీరిని ఏమంటున్నాడు బైబిల్? ఏం చెప్తుంది? వీరిని దేవుని కుమారులు అని పిలుస్తుంది. దేవుని కుమారులు అంటే శత్రువుల్ని ప్రేమించాలి, సమాధానపరచాలి, దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు మనము దేవుని స్వాధీనంలో, దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు మనం తప్పు చేయగలుగుతామా? అబద్ధం ఆడగలుగుతామా? మోసం చేయగలుగుతామా? చేయలేం కదా. అంటే అందుకనే ప్రతిరోజు ప్రభా నీ ఆత్మచేత నన్ను నడిపించు, నీ ఆత్మచేత నాకు సహాయం చేయి, నేను ఏం చేయాలో, ఏం మాట్లాడాలో నీ అధీనంలో పెట్టుకుని నాకు నడిపించు ప్రభా. అప్పుడు మన మాటలు త్రొట్టుపడవు, మన మాటల్లో కంగారు ఉండదు, మన మాటల్లో భయం ఉండదు, మన మాటల్లో బెదురు ఉండదు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు. కాబట్టి మన జీవితంలో ప్రతిదినము ఆయన కృప పొందుకుంటూ, దేవా నీ ఆత్మతో కొలతలేని ఆత్మ నాకు. అందుకనే మత్తయి సువార్తలో ఉంటుంది కదా, ఆయన ప్రేమించే వారికంటే ఎవరైతే అందరిని అడుగుతారో ఆయన కొలతలేని ఆత్మను అనుగ్రహిస్తాడంట. కొలతలేని అంటే ఇమ్మెజరబుల్, మెజర్ చేయలేం దాన్ని. ఆ కొలతలేని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనము అనేకమైన కార్యాలు చేయగలుగుతాం. ఆ కొలతలేని ఆత్మతో మనం నింపబడినప్పుడు మన జీవితంలో మన జీవితమే మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి. మనం ఇంకా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి, నా దేవుని కొరకు నేను ఏదైనా చేయాలన్న కసి మనలో పెరుగుతుంది. ఎప్పుడు? దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు. ఆ ఆలోచన, ఆ మనసు, ఆ ఆత్మ మనలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి కదండి, ఆయన మనలో ఉండి ఒక ఫ్రెండ్గా మనతో మాట్లాడతాడంట. అలా మాట్లాడినప్పుడు ఆ సహవాసాన్ని ఎవరైనా వదిలేసుకుంటారా? దేవుడు నీతో మాట్లాడుకుంటూ సహవాసం చేసుకుంటూ, నువ్వు అది చేయమ్మా, నువ్వు ఇది చేయి, నువ్వు అలా నడువు, ఎలా నడువు అని నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలన్నీ బోధిస్తున్నాడు అనుకో, నీకు ఎలా ఉంటుంది? ఆ సహవాసాన్ని వదులుకోగలుగుతాం మనం? వదులుకోలేం కదా. అలాంటి సహవాసానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అలాంటి ఆత్మ నడిపింపుతో దేవుడు నడిపింపబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మార్గాలు బోధించాలని ఆయన ఆశపడుతున్నాడు.
కదా. ఆయన మార్గాలు ప్రతి ఒక్కరికి బోధించాలని ఆశపడుతున్నాడు, కానీ మనమే మందమతులమై మన చెవులు మందగిలిపోయినాయి అంట ఆయన స్వరాన్ని వినలేక. మన హృదయము ఎంత భయంకరంగా ఉందంటే ఆయన స్వరాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. దాన్ని ఏం చేస్తున్నాం, మూసేస్తున్నాం. ఇది నా స్వరమే, ఆ ఆలోచనే అని చాలాసార్లు చాలాసార్లు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనుషులకి. ఇది దేవుని స్వరమా, నా స్వరమా, మనుషుని స్వరమా? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. క్లియర్ డైరెక్షన్ దేవుడు ఇస్తాడంట. నువ్వు నడవలసిన మార్గాన్ని దేవుడు నీకు బోధిస్తాడు మన జీవితంలో. కాబట్టి ఆ స్వరాన్ని విన్నప్పుడు మన జీవితంలో భయం ఉండదు, దిగులు ఉండదు, మన జీవితంలో కంగారు ఉండదు, మన జీవితంలో దేనికి మన నెత్తి మీద ఎన్నొచ్చి పడిపోతున్నా కూడా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటాం మన జీవితంలో. ఎప్పుడు దేవుని ఆత్మ మనతో నివసిస్తున్నప్పుడు, మనల్ని నడిపిస్తున్నప్పుడు, మనకి బోధిస్తున్నప్పుడు. కాబట్టి మన జీవితంలో ఆ యొక్క కుమారులుగా ఉండే స్థితిలోకి మనం ఎదగాలి. బాలులుగా ఉంటే మనకేం రాదు, వారసత్వపు హక్కు రాదు. మన కుమారులుగా తీర్చబడితేనే మనకి వారసత్వపు హక్కులు వస్తాయి. తండ్రి కుమారుడిగా యేసుప్రభువారు ఏ విధంగా జీవించారో ఆయన పాదముల క్రింద సమస్తాన్ని పెట్టాడు. యేసుప్రభువారు పాదముల కింద సమస్తాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? తండ్రి యొక్క చిత్తం చేశాడు. అంతేకాకుండా తండ్రికి ఆయన ప్రియమైన కుమారుడిగా జీవించాడు. మనము కూడా దేవునికి ప్రియమైన కుమారుడుగా కుమార్తెలుగా జీవిస్తున్నప్పుడు మన పాదాల కింద కూడా ఆయన సమస్తాన్ని పెట్టాడంట. ఆ అధికారం మనం పొందుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అధికారంతో, ఒక ఆ స్వేచ్ఛతో దేవుని దగ్గరికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. బిడియంగా, తప్పుగా. ఎప్పుడు మనం అలాంటి ప్రార్థన చేస్తామంటే మనలో మన మనస్సాక్షి సరిగ్గా లేనప్పుడు, మనకు నిర్మలమైన మనస్సాక్షి లేనప్పుడు, మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకో మనకు అర్థమైపోతుంది. దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతామా? తప్పు చేసినట్టు చూడండి, పిల్లలు ఎవరైనా సరే ఏ చిన్న డబ్బులు తీయడమో లేకపోతే ఏదైనా తప్పు చేశారనుకో ఎలా ఉంటారు? వాళ్ళు బిడియంగా ఉంటారు, భయంగా దాక్కుంటారు. అయ్యో మా మమ్మీ కొడుతుందేమో, మా నాన్న కొడతారు. అలాగే మనం కూడా తప్పు చేసి దేవుని దగ్గరికి మనము ముఖము చూపించలేము. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన జీవితంలో మనం ఎన్ని తప్పులు చేసినా మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడే. కానీ మన జీవితంలో అంటే ఎన్నిసార్లు మనం ఆయన ఇంకా బాధ పెడతాం, ఎన్నిసార్లు ఆయన గాయాన్ని మనం రేపుతూ ఉంటాం. అయ్యో ప్రవ్వా, చేసిన తప్పే చేస్తూ, ఒప్పుకున్న పాపాన్నే మళ్ళీ చేస్తూ, చేయకూడదు అన్నదాన్నే మళ్ళీ చేస్తూ, ఎన్నిసార్లు ఆ విధంగా ఆయన గాయాన్ని రేపుతూ ఉంటాం. మన జీవితంలో ఆయన తృణీకరించే వారంగా ఉంటాం చాలాసార్లు. ఆ విధంగా మనం ఉండకుండా దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే మనం పరిశుద్ధపరుస్తుందంట, మన మాటలను పరిశుద్ధపరుస్తుందంట. మనం దేవుని యొక్క పరిపూర్ణతలోకి, దేవుని యొక్క విశ్వాసంలోకి ఇంకా అధికంగా పెరిగేటట్టు దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ చేత నడిపింపబడడం అంతే ప్రాముఖ్యత. దాన్ని మనం ఏం చేయకూడదు? ప్రవ్వా, నీ ఆత్మ నాకు కొలత లేకుండా, దేవుని ఆత్మ మనలో ఉంది కానీ ఆ ఆత్మని ఇమ్మెజరబుల్గా నాకు దయచేయి, కొలత లేకుండా నాకు దయచేయి. ఐఎస్కేల్ గ్రంథంలో ఉంటుంది కదా, మోకాళ్ళ లోతు సరిపోదు, నడుము లోతు సరిపోదు, నేను దాటలేనంత ఈదులాడుటకు నాకు నీ ఆత్మను నాకు దయచేయి అంటాడు. అంటే ఆ మునిగిపోవాలంట, ఆ ఆత్మలో మనం మునిగిపోవాలి. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన జీవితంలో, మన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎలాగే తీసుకుంటాం? నీటి బాప్తిస్మం తీసుకున్నప్పుడు కంప్లీట్గా ముంచి పైకి లేపుతాడు కదా. మరి యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఏమంటాడు? నా వెనక వచ్చేవాడు మీకు నీళ్ళతోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వడం అంటే ఏ విధంగా నీటిలో మునిగి మనం పైకి లేస్తున్నామో పరిశుద్ధాత్మలో కూడా ఆ విధంగా మునిగి మనము పైకి లేవాలంట. మన జీవితంలో నడుము లోతు సరిపోదు, మోకాళ్ళ లోతు సరిపోదు, నాకు నేను దాటలేను ప్రభా. అంత ఆత్మను దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంచె దినములు యందు నా ఆత్మను అందరి మీద నేను కృమ్మరిస్తాను. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఎందరూ ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న ప్రతి వారిని దేవుడు తన కుమారులుగా ఉంచి వారికి సమస్త అధికారం మీద, సమస్త చీకటి శక్తుల మీద, సమస్త బంధకాల మీద వారికి ఏమిస్తాడంట? అధికారం ఇచ్చి సమస్తాన్ని వాళ్ళ పాదాల కింద పెడతాడంట. అంత గొప్ప భాగ్యాన్ని మనం కోల్పోతున్నాం. చాలాసార్లు ఆ దేవుని ఆత్మ అనేటప్పటికీ చాలాసార్లకి ఉన్న ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఓన్లీ పెంతెకోస్తోల్దే ఆత్మ అంటే, పెంతెకోస్తోల సంఘంలోనే వాళ్ళు భాషలతో మాట్లాడతారు. కానీ అపోస్తల కార్యాలు మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, అపోస్తల కార్యాలు మనం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ, దాని గురించి, పరిశుద్ధాత్మ గురించి చాలా క్లియర్గా దేవుడు మాట్లాడతాడు. మనం ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం వెళ్ళాలి.
పరిశుద్ధాత్మ నడిపింపులోకి మనం వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. హీఈస్ అవర్ బెస్ట్ టీచర్. మన జీవితంలో మంచి బోధకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఆయన మనకి మంచి బోధకుడిగా ఉంటాడు. మనకి బోధించే వాళ్ళు, లోకపరంగా బోధించే వాళ్ళు కొంతవరకే మనం బోధించగలుగుతారేమో, కానీ మన పరిశుద్ధాత్ముడు బోధిస్తే ఆయనకు మన ఫ్యూచర్ తెలుసు, మనం ఎలా వెళ్ళాలో తెలుసు, ఏది ఎక్కడ ప్రమాదం ఉందో తెలుసు, ఎక్కడ ఏది నువ్వు చేస్తే లాభం వస్తుందో ఆయనకు తెలుసు. అలాంటి పనులు మన చేత చేపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆత్మను పొందుకోవడం చాలా అవసరం. అయితే మరి ఈ యొక్క కుమారుడిగా మనం తీర్చబడిన తర్వాత మన జీవితంలో దేవుడంట పక్షపాతం లేనివాడు. ఆయన ఎలాంటి దేవుడు అండి? పక్షపాతం లేని దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, కుమారుడుగా ఎవరికైనా ఒక తండ్రి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తప్పు చేశాడు. ఏదో తప్పు చేసినప్పుడు పక్కనున్న వాళ్ళు ఏం చేస్తారు? అరే వాడు అలా చేశాడు, వాడిని ఎలాగైనా కొట్టేయాలరా, అంత భయంకరమైన తప్పు చేశాడు కాబట్టి వాడిని ఎలాగైనా నువ్వు చాలా చితక కొట్టేయాలరా అని పక్కన వాళ్ళకి మంచి సలహా ఇస్తాం మనం. ఎందుకు? మన కుమారుడు కాదు కాబట్టి. అయితే మన కుమారుడే పరిస్థితిలో ఉన్నాడు అనుకో, కొడతామా? మనం ఏం చేస్తాం? పోన్లే అని సర్ది చెప్తాం. కానీ మన పరమ తండ్రి అంట ఎప్పుడు కూడా అలాంటి పక్షపాతి కాదంట. ఆయన న్యాయము తీర్చే దేవుడు. అందుకని చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. దేవుడు మనకి ఎంత స్వతంత్రం ఇచ్చాడో, దేవుడు మనకి ఎంత భాగ్యం ఇచ్చాడో, తండ్రి అని పిలుచుకునే భాగ్యం ఇచ్చాడో, మనము ఆ యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ యొక్క స్వాతంత్రాన్ని మనం ఇష్టానుసారంగా మనము వాడుకోకూడదు. మనం భయముతో వెళ్ళాలంట. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే పక్షపాతం లేదు. ఆయన క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీరుస్తాడంట. మన క్రియలను బట్టి, అంటే నువ్వు నా కుమారుడు కాబట్టి నీకు నేను తీర్పు తీర్చను, నువ్వు నా యొక్క వేరేవాడు కాబట్టి తీర్పు తీస్తానని లేదు. ప్రతి వానికి వారి క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. అందుకని ఆయన పక్షపాతం లేని దేవుడు. కాబట్టి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే భయముతో రావాలి. ఎలాంటి భయం అంటే ఒకలాంటి గౌరవపరమైన భయం ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా ఒక చీఫ్ మినిస్టర్ కూర్చున్నారనుకో, మనం ఎలా ఉంటాం? ఆయన అంటే పర్సనల్గా మనకి ఏం భయం ఉండదు. ఆయన మనల్ని ఏమైనా కొట్టాడో తిట్టాడో ఏం చేయలేదు. కానీ మనం ఎలా కూర్చుంటాం? అరే ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు కదా అని ఒక మంచి రెఫరెన్స్తో చేతులు కట్టుకొని కదలకుండా జాగ్రత్తగా కూర్చుంటాం. అలాగే తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అంట ఆయన దేవుడే, మనకు తండ్రే, కానీ మనం ఎలా వెళ్ళాలంట? భయముతో వెళ్ళాలంట. అందుకనే మన ప్రవర్తన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యెహోవా యందలి భయము పవిత్రమైనది అంటాడు కదా, అది నిత్యము నిలుస్తుందంట. యెహోవా యందలి భయం మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రతలోకి, పరిశుద్ధతలోకి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనము దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు భయముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఒక రివరెన్స్తో, ఒక గౌరవప్రదమైన భయంతో ఆయన దగ్గర రావాలి. నా తండ్రి కాబట్టి నా ఇష్టానుసారంగా నేను అడుగుతా, నా ఇష్టానుసారంగా చేస్తానంటే అవని పని. ఆయన దేవుడు తండ్రి, మన దేవుడై ఉండి మనల్ని తండ్రిగా కుమారులుగా మనల్ని చేసుకున్నాడు. ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని మనం ఎప్పుడు కూడా దుర్వినియోగము చేసుకోకూడదు. మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మన పాపాలు ఒప్పుకుంటూ, ప్రవ్వా నేను తండ్రి అని పిలిచే భాగ్యాన్ని నాకు ఇచ్చావు, కానీ నీ కుమారుడుగా నీ స్వారూప్యంలో నీ లక్షణాలు పోలి నేను నడుచుకోవట్లేదు. మనం దేవుని కుమారులు అనుకుంటున్నప్పుడు ఆయన పోలిక మనలో ఉండాలి కదండి. ఉండాలా? ఎక్కడైనా ఉంటుందా మనలో ఆయన పోలిక? మనం ఎక్కడైనా ఎవరికైనా చూపించగలుగుతున్నామా? మన మాటలో చూపించగలుగుతున్నామా? మన చూపులో చూపించగలుగుతున్నామా? మన ప్రవర్తనలో చూపించగలుగుతున్నామా? కొంచెం కూడా మార్పు రావట్లే మనకి. ఇది అంచె దినాల్లో ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే పరిపూర్ణతలోకి సంఘం ఇంకా ఎదగాలి, సంఘంలో పరిపూర్ణులు లేవాలి, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులు అయిపోవాలంట మన జీవితంలో. అందుకనే దేవుని రాకడ, దేవుడు ఆయన గుమ్మం దగ్గర ఉన్నాడు. ఎందుకు ఒక్క నిమిషంలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ సంఘం ఇంకా పరిపూర్ణతలోకి ఇంకా ఎదగట్లేదు. చల్లారిపోయిన స్థితిలో ఉంది సంఘం. ఇప్పుడు ఉజ్జీవం లేని స్థితిలో ఉంది సంఘం. కాబట్టి మన జీవితంలో మనము దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆ యొక్క భయముతో కూడిన దాంతో దేవుని సన్నిధికి రావాలి. చివరిగా చూసుకున్నట్లయితే ఆయన తండ్రి కనుక మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే 6వ అధ్యాయము
మత్తయి సువార్త 22వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే అక్కడ మరి ఏమి తిందుమో 31వ వచనం ఉంటుంది కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏంటంటే దేవుడికి ఏం తెలుసంట? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని మనం ఏం చేయకూడదంట? చింతింపకుడి. మనకున్నది ఏంటి? ఈ 3 విషయాల గురించే చింత. అరే రేపు పొద్దున్నే ఎలాగా, నా కుటుంబంలో జీతం రాకపోతే ఎలాగా, నా పని పోతే ఎలాగా, నా బిజినెస్ పోతే ఎలాగా, నా ఉద్యోగం పోతే ఎలాగా, లేకపోతే నేను ఏం కట్టుకోవాలి, నాకు ఇల్లు లేకపోతే ఎలాగా కదా. వీటి అన్నిటి గురించే మన చింత. దేవుడు ఏమంటున్నాడు? ఈ అన్నిటి గురించి దేవుడు అంట మీ కొరకు ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుక్కి వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి నీకు 15,000 ఫీజు కట్టాలి అని మా కొడుక్కి చెప్పారనుకో, వాడు వచ్చి నాకు ఏం చెప్తాడు? అమ్మ ఫీజు కట్టాలంటే 15,000 అని చెప్పేసి వాడు మంచిగా క్రికెట్ బ్యాట్ తీసుకుని బయటకు వెళ్ళి ఆడుకుంటాడు. వాడికి ఏమైనా చింత ఉందా? మరి ఒక కొడుకే తల్లిదండ్రుల మీద అంత విశ్వాసం ఉన్నప్పుడు మన తండ్రి, పరలోకపు తండ్రి, సర్వ సృష్టికర్త, సర్వాన్ని సృష్టించిన దేవుడు, ప్రతి జీవికి ఆహారాన్ని సిద్ధపరిచి ప్రతి ఉదయాన్ని ఇస్తున్న దేవుడు, ఆయన మన అవసరతలు తీర్చడా? ప్రతి అవసరతను తీరుస్తాడు. మనము ఆయన దగ్గరలో సరిగ్గా జీవించినప్పుడు ప్రతి అవసరత, కోరికల కంటే అవసరతలు దేవుడు తీరుస్తాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ ఆకలి కొననీయడు, వారి పిల్లలు ఎన్నడూ భిక్షమెత్తుట కూడా నేను చూడలేదంటాడు. అంటే మన జీవితంలో నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చెప్పిన ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడూ కూడా మనల్ని ఏం చేయడంట? విడిచిపెట్టాడు. కాబట్టి వీటన్నిటి కోసం మీరు విచారించుకోండి, ఇవన్నీ కావాలని మీ తండ్రికి తెలియదు. మన తండ్రికి అన్నీ తెలుసు అంట. నీకేం కావాలో, ఎప్పుడు నీకు ఆహారం ఇవ్వాలో, ఎప్పుడు నీకు ఇల్లు ఇవ్వాలో, ఎప్పుడు నీకు వస్త్రాలు ఇవ్వాలో, ఎప్పుడు నీకు ఏది కావాలో సమస్తము ఆయనకి తెలుసు. ఒక ఇహలోకపు తండ్రి తన కుమారుడికి రొట్టెని అడిగితే పామునిస్తున్నా అంటాడు కదా. రొట్టెని అడిగితే పామిస్తాడు. ఎవరైనా మన పిల్లలకి అమ్మ నాకు బ్రెడ్ అంటే ఇదిగోరా తీసుకొని బల్లిస్తామా? మనం ఏమిస్తాం? ఇంకా శ్రేష్టమైనది ఇస్తాం, ఇంకా బర్గర్ ఇస్తాం మనం బ్రెడ్ ఇమ్మంటే కదా. మన పిల్లలకి అంత శ్రేష్టమైనది ఇస్తే మీ పరలోకపు తండ్రి దానికంటే, మీరు అడుగు వాటన్నిటికంటే శ్రేష్టమైనది ఇస్తాడంట మనం అడిగిన దానికంటే. ఎప్పుడు? మన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద మనం నమ్మిక ఉంచినప్పుడు. కాబట్టి ఈ లోకంలో మనకి ఒక తండ్రి ఉన్నాడు, పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. మనము ఆయన దగ్గరికి కుమారులుగా, కుమార్తెలుగా ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి మాట పరలోక ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి అంటే మన జీవితంలో పరలోకంలో మనకు ఎవరున్నారు? ఒక గొప్ప తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మనల్ని ఆదరిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మన అవసరతలన్నీ తీరుస్తాడు. ఎప్పుడు? ఆయన కుమారులుగా మనం తీర్చబడినప్పుడు, ఆయన కుమార్తెలుగా మనం తీర్చబడినప్పుడు తప్పకుండా మనం ఆయన చెప్పిన ప్రకారంగా మనం జీవించినప్పుడు మన జీవితాన్ని చూసి ఏ తండ్రి కూడా తన కుమారుడు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తుంటే ఏ తండ్రి కూడా ఆశీర్వాదాలు లేకుండా ఊరుకుంటాడండి? ఎవ్వరు ఊరుకోరు కదా. అదే నాకన్నా ఇంకా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటాడు కదా. మన పరలోకపు తండ్రి కూడా అదేనంట. మనము ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడుతున్నప్పుడు తప్పకుండా ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. కాబట్టి మరి పరలోకమందున మా తండ్రి అనే మాటకి అర్థం, తండ్రిగా మనం పిలువబడాలంటే కుమారులుగా మనము చేర్చబడాలి. కుమారులుగా మనం అవ్వాలంటే మన జీవితంలో క్షమించే గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి, సమాధానపరిచే గుణం ఉండాలి, ఇంకా దేవుని ఆత్మచేత మనము నడిపింపబడాలి. దేని గురించి మనం చింతించవలసిన అవసరం లేదు. కాబట్టి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ ఆయన నామం పరిశుద్ధపరచబడినగాక అనే మాట మీద మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు పరలోకమందున మన తండ్రి యొక్క బిడ్డలుగా మనం అందరము ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఏ విధంగా ఉండాలో నేర్చుకున్నాం కనుక, ప్రభా నీ కుమార్తెగా లేకుండా, నీ కుమారుడిగా లేకుండా నాలో ఏ లోపం ఉందో సరిచేయి. ఎక్కడ నేను పడిపోతున్నానో, ఎక్కడ నేను ఇంకా నీ స్వారూప్యంలోకి నేను మార్చబడలేదు, నాలో నీ గుణగణాలు ఎక్కడైతే ఇంకా రావట్లేదో నాకు చూపించి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా అటువంటి కృపిస్తాడు. 5 నిమిషాలు